నేను డాక్టర్ మద్దెల సంతోష్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మనం ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలంగాణ జనసమితి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుల గణన చేసిన తర్వాత తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఇవ్వాలని నిర్ణయించుకొని తీర్మానం చేసిన తర్వాత స్టేజ్ అంతా ఢిల్లీకి చేరుకున్నది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అదేవిధంగా ఇక్కడ ఉండే కుల సంఘాల నాయకులను, కులాలను మేల్కొల్పే విధంగా రౌండ్ టేబుల్ సమావేశం తీసుకోవడం అభినందించదగ్గ విషయం. మిత్రులు, సభాధ్యక్షులు, ఓయూ విద్యార్థి ఉద్యమ నౌక రమేష్ అన్న గారికి, మా పార్టీ సీనియర్ నాయకులు ఓబీసీల పెద్దన్న హనుమంతన్న గారికి, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారికి, జాజుల సీనన్న గారికి, మిగతా నా సహోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. మిత్రులారా, భారతదేశం ఒక గొప్ప సాంస్కృతిక చరిత్రను కలిగి ఉన్నది. ఆ చరిత్రను నిర్మించి, ఆ చరిత్రను రన్ చేస్తూ, ఆ చరిత్రలో పునరంకితం అవుతున్నది కేవలం బీసీలు మాత్రమే. ఇక్కడ ఉత్పత్తి కులాలైనా, సేవా కులాలైనా, ఈ సమాజాన్ని నడిపించే రంగాలైనా, వ్యక్తులైనా, వ్యవస్థలైనా బీసీల నుంచెల్లే రావడం జరుగుతూ ఉన్నది. ఎంతోమంది మహామహ నాయకులు బీసీల నుంచి వచ్చినా మన రాజ్యాంగంలో పొందుపరుస్తున్న కాలంలో కావచ్చు, ఎస్సీలకు, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు కావచ్చు, సరైన బీసీ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల మనం ఇలా వెనుకబడిపోవడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 75, 76, 80 సంవత్సరాల దగ్గరికి వస్తున్నా కూడా మన ఉద్యోగాలు, అవకాశాల కోసం, రాజకీయ రంగాల కోసం మనం ఇంకా కొట్లాట మొదలుపెట్టడం జరిగింది. మిత్రులారా, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం ఏదైతే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో దేశానికే ఒక దిక్సూచిగా కులగణన చేసి 42% ఉన్న ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, ఇవి బిగ్ క్లాసెస్, వెనుకబడ కులాలు కాదు, వెనుకబడేసిన కులాలు. వీళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముంగడికి తీసుకుపోవాలి దేశం మొత్తం మీద. దానికి తెలంగాణ ఒక దిక్సూచి కావాలని చెప్పి నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పని విధానంలో భాగంగా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ 5, 6, 7వ తారీఖు నాడు ఢిల్లీ ప్రోగ్రాంకి పిలుపునిచ్చింది. జనసేన పార్టీ, జనసమితి పార్టీ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా బీసీలో పెద్ద కులాలైన ముదిరాజ్, యాదవ, గౌడ, పద్మశాలి, మునూర్ కాపు, మిగతా ఓబీసీ కులాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి మనం ఎన్నికలలో ఎట్లయితే మనకు నచ్చిన నాయకుడిని గెలిపించడం కోసం మనం ఊరూరు, వాడవాడ, ఇల్లుకు తిరిగి దండం పెట్టి ఆ నాయకుడిని గెలిపించుకొని తద్వారా మన అవసరాలను, ప్రజల సమస్యలను తీర్చే విధంగా మనం పనిచేస్తూ ఉంటాము. ఇప్పుడు కూడా అదే సమయం ఆసనం వచ్చింది. నేను నా ముద్రా సమాజానికి, నా యాదవ సమాజానికి, నా బీసీ సమాజానికి ఒకటే పిలుపునిస్తూ ఉన్నా. ఎన్నికలు వచ్చినప్పుడు బీరన్న గుళ్ళో, పెద్దమ్మ గుళ్ళో, మార్కండేయ గుళ్ళో కూర్చొని ఓట్ల కోసం మనం పోతే మన దగ్గర ఉండే జనాలు మన దగ్గరికి రారు. ఈ 5 సంవత్సరాలు ఓట్ల కోసం పోకుండా అధికారంలో ఉన్న ప్రభుత్వాలను నిలదీస్తూ మన జాతుల సమస్యలను పరిష్కరించే విధంగా మనం కృషి చేస్తేనే మన జాతులు మన ఎంబడి ఉండి మనం చెప్పిన వాళ్ళకు ఓటేసి బీసీ సమాజం నిర్మించబడుతుంది. ముఖ్యంగా ఎన్నికల ముంగట్లోనే మన కుల సంఘాల ఆడావిడి, పార్టీల ఆడావిడి కాకుండా నిరంతరం కులక్షేత్రంలో, సమాజంలో మనం అందుబాటులో ఉండగలిగి మనల్ని మనం చైతన్యం చేసుకున్నప్పుడు ఇట్లాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు, ఢిల్లీని మెడలు వంచడము, గల్లీని చైతన్యం చేయడం అనేది రాకపోయి ఉండవచ్చు గాక, మన పని విధానంలో, ముఖ్యంగా బీసీల పని విధానంలో ఆలోచన మార్పు తీసుకొని వచ్చి కొంత రాహుల్ గాంధీ పని విధానాన్ని, రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎంతమంది మీరు ఉన్నారో అంత వాటా మీకు ఉంటుందని చెప్పి హిందీలో ఒక స్లోగన్ ఇచ్చి తను ఎప్పుడు ఏ ఆలోచన చేసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఈ దేశంలో వెనుకబడిపోయారు, వెనుకబడేసబడ్డారు. వాళ్ళకు రాజకీయ రంగాల్లో, విద్యా రంగాల్లో, ఉద్యోగ రంగాలలో అవకాశం కల్పించాలని చెప్పి ఏదైతే పోరాడుతున్నాడో
తెలంగాణ ప్రాంతంలో ఉండే కుల సంఘాలు రాజకీయ పార్టీలు ఆ ఆలోచన విధానం ప్రకారం ముంగడికి పోయినప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని తెలియజేస్తూ పిసిసి పిలుపునిచ్చిన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసేందుకు భాగస్వాములు అందరూ కావాలని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళ ఏదైతే ఒంటెత్తు పోకడలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ రాజకీయ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని మెడలు వంచి మనం సాధించుకునే వరకు ఏకతాటిపైన నిలవాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసమితి పార్టీ రమేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.